అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది, ప్రభా అందరూ నా చేతులు విడిచిపెట్టేశారు, ఇప్పుడు శ్రమల కొలిమిల మధ్యన ఉన్నాను, నాకు సహాయం ఏమీ రావట్లేదయ్యా అని ప్రార్థన చేస్తున్న నీతో నా ప్రభు మాట్లాడుతున్నారు. అందరూ విడిచిపెట్టినా ఆయన నీ చేయి విడిచిపెట్టలేదు. ప్రభువుకు తెలుసు నువ్వు ఎన్ని ఓటముల మధ్యన ఉన్నావో, ప్రభువుకు తెలుసు నువ్వు ఎన్ని కష్టాల పర్యాయాల మధ్యన ఉన్నావో. నీ దుఃఖమంతా దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ ఓటములంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా మన జీవితాలు ఎంతైతే శ్రమ అనుభవించామో దానికంటే రెట్టింపు సంతోషాన్ని, సమాధానాన్ని నా ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నారు. కొంతమంది ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయ్యా ఈ శోధనలో కొట్టుకుపోతున్నాం, నేను నా కుటుంబం ఏమైపోతున్నాం అర్థం కావట్లేదు, ఎందుకు బ్రతుకున్నామో తెలియట్లేదని దుఃఖపడతాను నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్న ఆ పరిస్థితుల నుండి నా ప్రభు బయటికి తీసుకురాబోతున్నాడు. అది వ్యాధి అయినా అవ్వచ్చు, కుటుంబ సమస్యలైనా అవ్వచ్చు, కొన్నిసార్లు మనకి బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నో మీ జీవితంలో ఉండొచ్చు. కానీ ఏవి కంగారు పడద్దు, నా ప్రభు సజీవుడు, మీ బ్రతుకులను మార్చడానికి గొప్ప ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని వాక్యంలో దావీదు మహాభక్తుడు అనుభవంతో రాసిన మాట, కీర్తనల భాగం 18వ అధ్యాయము 16వ మాట చదవగలిగితే, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నిన్ను పట్టుకొనును, నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశములో నుండి ఆయన నన్ను రక్షించును. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి బ్రతుకుల్లో నా ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఇప్పటిదాకా మీ చేతులు ఎవరు పట్టుకోలేదు కదా, ఎవరో మీకు సహాయం చేయలేదు కదా, మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభించారు. మీకంటే గొప్పవారు చాలామంది మీ చుట్టూ ఉన్నారు. మీ బంధువుల్లో సహాయం చేయగలిగిన వారు కూడా ఉండినా వారు మీకు ఎవరు సహాయం చేయరు. మీకు సహాయం చేస్తే మీరు ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారన్న ఆలోచన వారికి కూడా ఉంటుంది. కానీ ఏవీ కంగారు పడకండి. మనుషుల తలంపులు వేరు, మనం ఆరాధిస్తున్న దేవుని తలంపులు వేరు. ఈరోజు శోధనలో కొట్టుకుపోతున్న నీ జీవితాన్ని నా ప్రభు పైకి లేవనెత్తబోతున్నాడు. అయ్యో నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నా జీవితంలో ఎన్నడూ నేను సంతోషాన్ని చూడలేనేమో, నా కుటుంబంలో ఆరోగ్యాన్ని చూడలేనేమో, ఈ శోధన మధ్యన, ఈ వేదనకరమైన పరిస్థితుల్లో నేను నా కుటుంబము గల్లంతైపోతున్నామన్న ఆలోచనతో నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తున్నామో, ఈరోజు నా ప్రభు నీ కుటుంబాన్ని పట్టుకోబోతున్నాడు, నీ చేతులను పట్టుకోబోతున్నాడు. ఆర్థిక సమస్యల్లో మునిగిపోతున్నానయ్యా, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, ఎంత కష్టపడుతున్నా కష్టానికి తగిన ప్రతిఫలాలు రావట్లేదని, అయ్యా పిల్లలకి సరైన భోజనం పెట్టుకోలేకపోతున్నానయ్యా, నా పిల్లలు చదువుకోవడానికి ఫీజులు కట్టలేకపోతున్నానయ్యా, సమృద్ధిగా భోజనం చేసి ఎన్నో నెలలైపోయిందయ్యా అని గుండెలు బాదుకొని ఒంటరిగా ఏడుస్తున్న నీతో నా ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నీ చేతులను పట్టుకొని ఉన్నతమైన స్థలాలపైన నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నారు. కొన్నిసార్లు మనకు కలుగుతున్న ఓటములు చూసి మన శత్రువులు హేళన చేస్తున్నారు కదా, ఆ బలవంతులైన పగవారు మన మీద పడి మనం నాశనం అవ్వాలని, మన బ్రతుకులు పాడైపోవాలని కోరుకుంటున్నారు కదా. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వారి కళ్ళ ముందర నా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. మీ అభివృద్ధిని వారు చూడబోతున్నారు. మీరు ఎంత క్షేమంగా ఉండబోతున్నారో వారు చూడబోతున్నారు. మీరు ఎంత ఆరోగ్యకరంగా ప్రభుని ఆరాధించబోతున్నారో వారు చూడబోతున్నారు. ఎందుకంటే శత్రువుల ఎదుట భోజనముని సిద్ధపరచగలిగిన ఒకే ఒక్క సమర్థుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ప్రియ సంగమా, మరణకరమైన రోగం మాకు వచ్చినప్పుడు మా కుటుంబం అంతా గల్లంతైపోద్ది అనుకున్నాం, మా కుటుంబం అంతా చల్లాచెదరైపోద్ది అనుకున్నాం. కానీ కుటుంబాన్ని కట్టినవాడు, శోధన మధ్యన మమ్మల్ని బలపరిచినవాడు, అందరూ మా చేతులు విడిచిపెట్టగా ప్రభు మా చేతులు పట్టుకున్నాడు. మాకెవరైతే సహాయం చేయాలో దేవుడు వారిని మాకు దగ్గర చేశాడు. ఎవరైతే ప్రార్థించాలో ఆ ప్రార్థించే వారిని దగ్గర చేశాడు. ఆత్మీయంగా ఎవరైతే మమ్మల్ని బలపరచాలో వారందరినీ దేవుడు మాకు సమకూర్చాడు. ఆ చిన్న ఆత్మీయ కుటుంబం ద్వారా మేము ఎన్నో ఘనమైన విజయాలు సాధించడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ సంగమా, నా చిన్నప్పుడు మా మావయ్యలంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అస్తమాట్లు వారు దేవుని కోసం చెప్తూ ఉండేవారు, ప్రభు కోసం వాడబడేయా, దేవుడు నీకు మంచి తలాంతులు ఇచ్చాడు, నువ్వు ప్రభు కోసం నిలబడాలని వారు ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నా వారిని చాలా ద్వేషిస్తూ ఉండేవాడిని. కానీ గొప్ప విషయం ఏంటి చెప్పనా, వారిలో క్రీస్తు ప్రేమను చూడగలిగాను. ఆ శోధన మధ్యన దేవుడు వారు నాకు బహుమానంగా ఇచ్చాడు. వారందరి ప్రార్థనలు, మీలో చాలామంది నా కోసం ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు చెప్పనా, ఆ మరణములో కొట్టుకుపోతున్న నన్ను నా చేతులు పెట్టుకుని దేవుడు లేవనెత్తి ఈరోజు మీ కళ్ళ ముందర ఒక సేవకుడిగా ప్రభు నిలబెట్టాడు. నా బ్రతుకులో జరిగించిన దేవుడు మీ బ్రతుకులో కూడా కార్యం జరిగించబోతున్నాడు. అందరూ నా చేతులు విడిచిపెట్టినప్పుడు ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో నేను చాలా కలవరపడ్డాను. కానీ దేవుని వాక్యం చదివిన తర్వాత, ఆయన నా చేతులు పట్టుకున్నాడు అన్న సంగతి తెలుసుకున్న తర్వాత కొండంత ధైర్యం వచ్చేసింది. ఈరోజు మీరు కూడా అధైర్యపడద్దు.
నా ప్రభు మీ చేతులను విడిచిపెట్టేవాడు కాదు. విశ్వాసాన్ని కోల్పోకండి. మీ బలహీనమైన చేతులను దేవుడు పట్టుకోబోతున్నాడు. మీ బలహీనమైన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇంతకాలము ఏదైతే మీ కుటుంబంలో లేదని మీరు దుఃఖపడ్డారో, ఇంతకాలము ఏ ఓటములైతే మీ హృదయాన్ని కలవరపరిచాయో వాటన్నిటిని తొలగించడానికి గొప్ప శుభవార్తలు ప్రభు పంపించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి సంగమా. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం ఆయనకి సాధ్యమే గనక ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా నా ప్రభు దీవించి ఈ 2026 సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెల ముగించబడే లోపే గొప్ప సాక్ష్యాలు మేము వినబోతున్నాం. దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.